ఇప్పుడు రెపో రేట్ వల్ల బెనిఫిట్స్ అండ్ లాసెస్ ఏమైనా చెప్పగలరా మీరు? జనరల్‌గా దీపక్ గారు మనం వింటుంటాము. చాలామంది డిస్కస్ చేసుకుంటుంటారు. నాకు హోమ్ లోన్ ఈఎంఐ పెరిగింది. హోమ్ లోన్ టెన్యూర్ పెరిగింది. నాకేంటో అర్థం కావట్లేదు. ఏదో బ్యాంక్ రెపో రేట్స్ అంటున్నారు. కస్టమర్ కేర్స్‌కి కాల్ చేస్తే బ్యాంక్స్‌కి అప్రోచ్ అయితే. అంటే మేజర్‌గా నెట్ యాక్సెస్ ఉన్న వాళ్ళకు కొద్దిగా అర్థం కావచ్చు. ఓకే. కానీ చాలామంది మిడిల్ క్లాస్ అంటే ఎవరైతే ఎక్కువ మటుకు మనకు ఇంటర్నెట్ కానీ యాక్సెస్ ఉండదో వాళ్ళకు ఇలాంటివి అర్థం కావు. జనరల్‌గా మనకు రెపో రేట్ పెరిగినప్పుడు, ఎప్పుడైతే ఓవర్‌ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఉన్నాయన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ అన్నది ఎప్పుడు ఇది ఆహ్, ఫండ్ ఇదన్నది మొబిలైజేషన్ తగ్గిచ్చేస్తుంది. కొద్దిగా స్ట్రీమ్‌లైన్ చేస్తుంది. అప్పుడేంటి అంటే రెపో రేట్ ఒక 2.25 బేసిక్ పాయింట్స్ అని వింటుంటాం. అంటే 25 పైసలు గానీ, 50 పైసలు గానీ మ్యాక్స్ అలాగే పెంచుతుంటారు. నాట్ మోర్ దెన్ దట్. ఇలా పెంచినప్పుడు ఏందంటే, ఎవరైతే బ్యాంక్స్ దాన్ని ఫండ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది. అంటే మనకు 0.25 పైసా అనుకుంటాం కానీ, అది వేల కోట్లలో ఇట్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్ బ్యాంక్స్‌కి. అవి తెచ్చి మనకు మళ్ళీ ఫర్దర్‌గా లోన్స్ ఇవ్వాలి. సో, వాళ్ళేం చేస్తారు అంటే, ఎప్పుడైతే ఈ అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయో, ఈ అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నప్పుడు ఈ బర్డెన్‌ని బ్యాంక్స్ వాళ్ళు పెట్టుకోకుండా ఫర్దర్‌గా, ఫర్దర్‌గా కస్టమర్స్ పైన ఇంప్లికేట్ చేస్తుంటారు. సో, మనకు ఎప్పుడైతే ఇలా కంటిన్యూయస్‌గా పెరుగుకుంటుందో, ఒక్కొక్కసారి చూస్తుంటాము డ్రాస్టిక్‌గా తగ్గిన సమయాలు చాలా తక్కువ. కానీ పెరిగినవే ఎక్కువ. సపోజ్ హోమ్ లోన్ మీరు తీసుకునేటప్పుడు 8.5, 8.75 అని మనకు వస్తుంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఒక 1.5 ఇయర్ తర్వాత చూసుకుంటే ఇట్ విల్ గో అప్ టు 9, 9.5. 9.25. ఇట్లాంటప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ 100% పెరుగుతాయి. నెక్స్ట్ ఏంటి అంటే సేమ్ రిప్లికా రివర్స్ అనమాట. ఇన్ కేస్ ఫండ్ ఎప్పుడైతే మార్కెట్‌లో ఇన్‌ఫ్లేషన్ అడ్జస్ట్‌మెంట్‌లో ఫండ్ ఏదైతే టైట్ అయిపోయిందో, దెన్ వీళ్ళ ఆర్‌బీఐ ఇది ఫండ్ రేట్స్ అనేది తగ్గించేస్తుంది మళ్ళీ. ఓకే. ఈ రెపో రేట్ అన్నది 0.5 బేసిక్ పాయింట్స్, 0.25 బేసిక్ ఎప్పుడైతే తగ్గినప్పుడు ఫ్లో ఆఫ్ ఫండ్సే పెరిగిపోతాయి మళ్ళీ. పెరిగినప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి? మళ్ళీ మళ్ళీ ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే జనరల్‌గా పెరిగిన సందర్భాలు ఎక్కువుంటాయి. బట్ ప్రెజెంట్‌గా సిట్యుయేషన్ బావుంది. ఎకనామిక్ సిట్యుయేషన్ కంట్రీది బావున్నందుకు మనకు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో 6.5 అన్నది రెపో రేట్ నడుస్తుంది.